గైస్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ గేమర్స్. వాళ్ళు చూసారు కదా గైస్, ఇది బ్రాండ్ న్యూ అకౌంట్. చూసారు కదా గైస్, ఇవన్నీ అక్కర్లేదు. ఇంట్లో మా ఫ్రెండ్ ఇచ్చాడు ఈ అకౌంట్. ఇది మా ఫ్రెండ్ అకౌంట్. మళ్ళీ ఇక్కడ ఒకలాగా చూపిస్తుంది, అక్కడ ఒకలాగా చూపిస్తుంది. చూసారా? రీఫ్రెష్ చేసుకోవాలి పేజ్ ఒకసారి. ఇవన్నీ నేను ఆడిన గేమ్స్. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది బ్లాక్స్ రూట్లోకి. ఇప్పుడు నుంచి ఇంటూ ఆన్ టైం నేను ఇప్పటి నుంచి బ్లాక్స్ రూట్ వీడియోస్ కంపల్సరీగా పెడతాను. ఓకే, మన దగ్గర అంత హైగా ఏం లేదు. మా ఫ్రెండ్ వెనం ఒక్కటే వాడుతున్నాడు. నా దగ్గర వెనం ఉంది. మళ్ళీ అది మళ్ళీ వాడితో ట్రేడ్ చేద్దాం. C2 కాదు, C3 కూడా అయిపోయింది. ఇదిగోండి, C1 అయిపోయింది, C2 అయిపోయింది, C3 అయిపోయింది, బింగో కూడా అయిపోయింది. అది కూడా చాలాసార్లు ఆడాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, అసలు నాకు ఈ బ్లాక్స్ రూట్ గురించి ఏం తెలియదు. C2 అన్న కొంచెం అన్నా తెలుసులే, కానీ C3 అయితే ఒక్కడు కూడా తెలియదు. మనం కెఫేకి వెళ్దాం. కెఫే ఆడుండిద్దంటే నేను ఇప్పుడు కింగ్డమ్ అండ్ రోస్ ఇది పెడతా ఫస్ట్. ఇప్పుడు ఇది ఇక్కడ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనం ఫస్ట్ సిక్కి ఫార్మ్నెస్ కెప్టెన్ టాక్ అక్కర్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా వెళ్ళిపోయి క్యాజువల్ ఇవన్నీ కాకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం కదా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా బయటకు వెళ్ళి ఇది మ్యాన్షన్ అంటారు. ఇక్కడ ఏం చేస్తారో నాకు తెలీదు. ఓన్లీ కెఫే వరకే నాకు తెలుసు. ఇక్కడ మ్యాన్షన్ ఇవన్నీ ఇట్లా మనీ కలెక్ట్ చేసుకొని మనం ఫ్రూట్ రోల్ వేయాలి. 2 అవర్స్కి ఒక్కసారి. ఇదిగో ఇట్లా వచ్చారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా రాగలే ఇటు కెఫే ఉండిద్ది. ఫస్ట్ సీలో ట్రేడ్ చేయడానికి అస్సలు ఉండదు. ఇప్పుడు సెకండ్ సీలో మనకు ఉండిద్ది మళ్ళీ ట్రేడ్ చేయడానికి. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. కటానాస్ అన్నంటే ఒక కటానా ఉండాలి. గ్రావిటీ బ్లేడ్ ఒకసారి చూద్దాం. మా ఓడిది నాన్న కూడా ఆడలేదు. ఫ్లేవర్స్ వాడు అది అక్కర్లేదు, అది వేస్ట్. అది అంటే ఫస్ట్ సీలో ఫుల్ బెస్ట్ అనుకుంటా. రైన్ గోకు డీమన్ స్లేయర్ అలా వీడు స్వాట్స్ ఏం వాడలేదేమో. మొత్తం రైన్ గోకు ఇంకా డ్యూ కటానాస్. ఇది బాగానే ఉండిద్దా బాగోదా అని. ఓకే, సూపర్ యానిమేషన్ మాత్రం. ఇది చూద్దాం. ఇది బాగానే ఉంది. ఒక్కసారి ఎన్పిసి మీద ట్రై చేసి చూద్దాం. అన్ని షాట్స్ ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. డైరెక్ట్గా వాడికి సూపర్. ఫుల్ గర్ర తిప్పేసిద్దిగా. అయితే సెకండ్ దాన్ని చూద్దాం. అంటే పక్కన డ్యామేజ్ కనపడుతుంది. సూపర్. ఇది సూపర్ యానిమేషన్ మాత్రం. ఇంత బాగుంటుంది. అదైతే ముక్కలు అయిపోద్ది. ఇప్పుడు ఇది నైట్ ఫాల్ చూద్దాం. ఇది అసలు వన్నేనా? అయితే ఇంకేం నుంచి ఏం ఆడినట్టున్నాడు.
మనకు కావాల్సిన వ్యూ కటాన్ అవుద్ది, ఇదే పెట్టుకుంటాం. కానీ నాకు ఇదే బెస్ట్ సూపర్. నేనే ఇదే పెట్టుకుంటాను, కానీ అందరూ ఎక్కువగా ఇదే పెట్టుకుంటారు ఎందుకో, అందుకని ఇదే పెట్టుకుంటాను. ఇన్స్టింట్ ఉంది మన దగ్గర. ఎవరు అన్నాడు ఇదే ఇక్కడ. ట్రేడ్ కూర్చో. నేను వెనం చూస్తా ఏమి ఇస్తాడు. వెనం ఉందా అయితే వెళ్ళిపోవడం. దీని ఫ్యాక్టరీ అంటారు గైస్. దీని లోపల మనం అసలు దీంట్లో ఒక చూపిన అబ్బో ఇది అప్పటికే ఉంది అనుకుంటున్నాను. నాకు కూడా ఉంది. అబ్బా పోరా బాబు, నేనేదో వీడియో చేసుకుంటే వీడొచ్చి మొత్తం కలిస్తున్నాడుగా. ఇప్పుడు నాకు పీవీపీలో ఉంటేనే అట్లా జరిగింది. ఇది ఫ్యాక్టరీ. దీంట్లో ఒక చీటింగ్ ఏంటంటే, కొంతమంది ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఇక్కడ కింద ఇట్లా గ్రీన్లో పెట్టుకొని ఇట్లా పెట్టి ఇట్లా కొడితే అది లోపలికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మనకేం లేదు కదా, ఇక్కడ పైన కనపడిద్ది ఫ్యాక్టరీదని. ఇప్పుడు వీటిలో ఎన్పిసిస్ ఇక్కడ ఉంటారు. మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఫ్రూట్స్ లేదు. వెనమ్ ఉంది, క్రియేషన్ ఉంది, క్విక్ ఉంది, గోస్ట్ ఫ్రూట్ ఉంది, రబ్బర్ ఉంది, లైట్ ఉంది, ఫ్లేమ్ ఉంది, ఐస్ ఉంది. గైస్ ఫస్ట్ సీలో లైట్ అను ఐస్ వాడితే సూపర్. స్పైన్ ఉంది, బాంబ్ ఉంది, స్మోక్ ఉంది. ఇప్పుడు వాటర్ రన్స్లోకి వెళ్తే ఫస్ట్ పంకిన్ ఉంది. దీనివల్ల ఏమేమి ఎబిలిటీస్ చూద్దాం. పంకిన్ హెడ్. ఇంకా దీనివల్ల హెల్త్, డ్యామేజ్, స్వాడ్, మేలే, మూమెంట్స్. అవునా మూమెంట్ స్పీడ్ ఏం లేదు అంతగా ఇందాడదాను. అది ఇది అనుకుంటా. అది కాదు, అది పోలేదు. సెకండ్ హ్యాట్. ఆల్ డ్యామేజ్, హెల్త్, ఎనర్జీ, ఆల్ డ్యామేజ్. ఇది చూద్దాం. మాస్కర్ హ్యాట్. స్వాడ్ గన్ అక్కర్లేదు మా. ఇది ఎందుకో ఫాల్ట్ ఏం తెలుసా, ఇది కొంతమంది ఎక్కువగా వాడతారు. ఇట్లా పెట్టుకొని లోరా పెట్టుకొని ఇట్లా వస్తారు. యానిమేషన్ మాత్రం సూపర్ ఉండిద్ది. ఇట్లా పెట్టి ఇట్లా స్టైల్గా వస్తారు, భలే ఉండిద్ది. ఇప్పుడు ఇది చూద్దాం. హ్యాట్ ఎవ్రీ హ్యాట్. హెల్త్, స్వాడ్, ఎనర్జీ ఫ్రూట్స్. ఇది హెల్త్, స్వాడ్, ఎనర్జీ. కోట్, మూమెంట్స్, స్వాడ్, మేలే. ఇది నాకు అన్నిటికన్నా నచ్చింది వీటిలో. ఇది మా ఫ్రెండ్ కూడా వాడాడు. దీని గురించి ఇంకా నాకు తెలియదు. ఇప్పుడు ఈ రింగ్ ఒకసారి పెట్టుకొని వద్దాం. చేతికి రింగుందా? అది చేతులే లేవు మన దగ్గర, కాబట్టి ఇంకా ఇది పెట్టేసుకోవడం. ఇదే ఎక్కువ నడుస్తున్నాం మనం. ఓకే, ఇంకా సెకండ్ సీలో డౌట్స్ ఏముంది అంటే ఫస్ట్ సీలో కూడా చెప్తాం. ఇక్కడ మనీ కలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ అందరూ ఫ్రూట్ రోల్ వేస్తారు. నేను రోల్ వేద్దాం అనుకుంటున్నా, కానీ వద్దు. ఈ డబ్బులు సేవ్ చేసుకుంటా ఫస్ట్. అది 400కి అట్లా అడుగుతుంది. ఎందుకులే మళ్ళీ అవేకనింగ్ చేసేది ఎక్కడంటే మర్చిపోయా. వీటి గురించి చెప్తాను నేను. నా కింద వీటిలు ఉన్నాయి కదా, ఇది బాంబు. దీని గురించి చెప్పక్కల్లా, వేస్ట్. బుద్ధ గైస్ నాకు ఉంది. షిఫ్ట్ గైస్, బుద్ధ చూసారు కదా గైస్. దీనికన్నా ఒకటి ఉండిద్ది, ఏదో ఇట్లా చక్రాలు వస్తాయి, ఏదో ఉండిద్ది. నా బుద్ధ మొత్తం ఇది. ఇది ఒక ఎబిలిటీ. నాకు ఇంకా 2 ఎబిలిటీలు రావాలి. ఇది మళ్ళీ ఇదొక ఎబిలిటీ. బాగుంది కదా. షిఫ్ట్ కొడితే అయిపోయింది. ఇప్పుడు ఇది అబ్బా నాకు అసలు
ఇంకోటి ఉంది, ఇది ఫస్ట్ సీలో ఒకలాగా ఉండిద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మొత్తం కొట్టుకుంటూ వెళ్తే ఎంత స్పీడ్గా వెళ్తాము తెలుసా. ఇప్పుడు దీంట్లో ఎబిలిటీస్ వాడదాం. చూసారు కదా ఎంత బాగుంది ఎఫెక్ట్స్, సూపర్ షార్క్. ఇప్పుడు మనం అవేకనింగ్ దానికి వెళ్ళాం. ఇక్కడ మనకి మళ్ళీ ఇదొకటి, ఇది చెప్పక్కర్లేదు. ఇక్కడ హెవెన్ బ్లేడ్ ఉంది, ఇదిగోండి గైస్. వీటి వల్ల నాకు అసలు ఏంటితో కూడా నాకు తెలీదు. బుద్ధాత ఎవరు వస్తున్నారు, కొంచెం హెల్ప్ చేద్దాం. వద్దులే, మనకి మన వీడియో తీసేసుకొని నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను. మర్చిపోయేప్పటికల్లా వెళ్ళిపోతాను. నేను మీకు ఫస్ట్ సీ కూడా చెప్తాను. థర్డ్ సీ గురించి నాకు అసలు ఏం తెలియదు. దాని గురించి మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూద్దాం, మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది గ్రీన్ జోన్ అంట, నాకు తెలీదు. కేక్ క్వీన్ ఎక్కడుంది తెలీదు. 410 వీడియోస్ చూస్తే కేక్ క్వీన్ అనుకుంటూ ఉంటాను. మనకి ఎక్కడంటే అవేకనింగ్ చేసేది ఇప్పుడు బుద్ధ అనేది చిన్నగా వస్తుంది. అవేకనింగ్ చేస్తే డార్క్ ఉండేది కదా, డార్క్ అది గుర్తుకో. గోస్ట్ అదే డ్రాగన్ ఫ్రూట్ ఎవరో అక్కడ ఉన్నారు. డ్రాగన్ ఎవరో ఎబిలిటీస్ వాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం బుద్ధ అనేది చిన్నగా ఉండేది, పెద్దగా ఎట్లా అయిందంటే దాంట్లో ఒక అవేకనింగ్ చేస్తే పెద్దగా అయింది. దీనివల్ల నేను స్టాట్స్ ఎట్లా పెట్టుకోవాలంటే ఇదిగోండి, స్టాట్స్ ఇట్లా పెట్టుకోండి. స్టాట్స్ మేలే డిఫెన్సెస్ వాడికి పెట్టుకోండి, బ్లాక్స్ రూట్కి కూడా పెట్టుకోండి. ఇంతే పెట్టుకోండి. అబ్బో కంట్రోల్. లోపలేదో వార్ జరుగుతుంది, నేను వెళ్తా. గైస్ ఫుల్ ఎనర్జీ మీద ఆడాలి. ఎంత పెద్దగా ఉన్నదో తెలుసా. యాడ తిరుగుతుందో అసలు, దీనికి అవ్వట్లేదు అసలు. అమ్మో ఏంది, ఎటు పడితే అటు పోతుంది. నాకు బాగానే ఉంది, 1000 అంటే లెవెల్ బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది కాదు. ఇది కాదు, బుద్ధ తీసుకో ఫస్ట్. ఊరే మాసయ్యా, ఇంత లాస్ట్ మాత్రం చాలా అంటే చాలా హార్డ్ ఇస్తారు. అమ్మయ్యా, దీనివల్ల ఇంకేం లేదా? రెయిన్బోకు అంటారు. ఇక్కడ ఏంటంటే దీన్ని అవేకనింగ్ ప్లేస్ అంటారు. వీటిల్లో కలర్స్ పెట్టాలి మనం. ఇక్కడ రెడ్ ఫస్ట్, దాని తర్వాత గ్రీన్,
రెడ్ బ్లూ గ్రీన్ బ్లూ గ్రీన్ బ్లూ అనుకుంటా. ఓ కరెక్ట్గా నొక్కాను గైస్, నాకు అది తెలియదు. కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ని అడిగా. స్పీడ్గా ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. దీంతో పాటు ఇది ఎందుకు వాడుతున్నానంటే స్పీడ్గా వెళ్ళడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. కానీ మనం వీడియో స్పీడ్గా చేసేద్దాం, లెంత్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడాలి. టాక్ అని కొట్టాలి. నార్మల్ అడ్వెంచర్ కాదు. ఫ్లేమా ఐస్ కాదు. క్విక్కా లైటా కాదు. డార్కా స్పైడరా కాదు. బ్యాగ్మానా బుద్ధ కదా. బుద్ధ సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ బై అంటే నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, అందుకనే ట్రేడ్ చేయట్లా. ట్రేడ్ బై అని కొడితే ఒక చిప్ వస్తుంది. దీంట్లో నుంచోవాలి. ఇక్కడ వేరే అయ్యా నేను నిజంగా తీసుకోవట్లేదు. ఇది వచ్చేసి నుంచున్నాడు. ఇక్కడ ఇట్లా నుంచొని ఇంకా హోల్ చేయకుండా దీని మీద నొక్కేయాలి. ఇంకంతే గాయస్. ఇప్పుడు మనం ఫస్ట్ సీకి వెళ్దాం. ఇది కాదు వాట్ ఇదేంది ఇది వాట్. ఓకే గైస్, మనం ఫస్ట్ సీకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ సీకి వచ్చేసాము. అబ్బా, ఫస్ట్ ఏమేమి చెప్తానంటే ఇదిగో ఈ మిడిల్ టవర్ గురించి చెప్తాను. ఇంకా బుద్ధ అదేంటది, ఇంకా గ్రైండింగ్ ఎక్కడ చేస్తారా అని చెప్తాను. ఫస్ట్ సీకి వచ్చేసాము. ఫస్ట్ మనం దీనికి వెళ్దాం. ఇది అని జంగిల్ చెప్పేస్తే ఇంకా మెయిన్ ఏమి లేవు. మిడిల్ టవర్ గైస్, మనం గేమ్ పాస్ కొనుక్కుంటే లగ్జరియస్ బోట్. నా దగ్గర నార్మల్ బోట్ పాస్ ఉంది. పాస్ ఉండదు నార్మల్ బోట్కి. లగ్జరియస్ దానికి రోబాక్స్ పెట్టి కొనాలి. మన దగ్గర ఇప్పుడు 22 ఉంది. మొత్తం అవుట్ఫిట్ కొనేసాం. ఇప్పుడు ఇక్కడ షాప్ ఏంటంటే స్వాట్ డీలర్. గన్ ఇక్కడ ఎప్పుడు స్పాన్ అవుతాడు. స్టాన్ 43 minutes దగ్గర. ఇంకా ఇక్కడ ఫోటోలో ఉంది. ఎవరు అనుకుంటున్నారు అంటే నాకు తెలియదు. ఇక్కడ దీంట్లోకి వెళ్తే ఒకటి ఉండిద్ది. దీంట్లో కాదు, దీంట్లో కన్ఫర్మ్. I say IDK of you. I don't know K or edit. ఏంటంటే వీటిల్లో కొనుక్కోవడానికి ఇక్కడేమో ఈ డీలర్ ఏమో మనం ఫస్ట్ సీలో కొనుక్కోవడానికి ఏంటంటే ఇవన్నీ మనకి ఎంత డబ్బులు ఉంటే అన్ని కొనుక్కోవచ్చు.